హాయ్ హలో, నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మనము పాతకాలం నాటి పెంకపల్లి చేసుకుందామండి. చాలా ఈజీ అండ్ టేస్టీ ఫుడ్, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ పల్లీలు తీసుకోండి. పల్లీలు తీసుకొని నానబెట్టుకోండి. కొత్త పల్లీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక గంట పాటు నానబెట్టుకోండి. తర్వాత మళ్ళీ ఆ నీళ్ళను వంపేయండి. వంపేసి మంచి వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్నాక స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోండి. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఇలానే చేసి పెట్టేదండి. చాలా చాలా టేస్టీగా ఉండేది. మా పిల్లలకు కూడా ఇలానే చేసి పెడతా. అప్పుడప్పుడు చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఉడికిపోయాయి. తర్వాత నీళ్ళు వంపేసుకొని ఒక జలిగినలోకి నీళ్ళు వంపేసుకోండి. తీసేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక పెంక పెట్టుకోండి. రొట్టెల పెంక ఉంటుంది కదండి, అది పెట్టుకోండి. పెట్టుకొని ఉడికించుకున్న పల్లీలను వేయించుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా అప్పటికప్పుడు ఉడకపెట్టి పెడితే పిల్లలు సాయంత్రం పూట వచ్చేసరికి వేయించి ఇచ్చారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టచ్చు. కొంచెం వెరైటీగా అనిపిస్తుంది కదండి. ఇలా కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారండి? ట్రై చేస్తే కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వేగిపోయాయి కదా, గిన్నెలోకి తీసుకొని అదే పెంక మీద ఆయిల్ పోసుకోండి. 1/2 టీ స్పూన్ ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకోండి. పొడుగ్గా కట్ చేసుకొని వేయించుకోండి. లైట్గా సాల్ట్ వేయండి. వేసి వేయించుకోండి. వేగిపోయాయి కదా, ఇక తీసేసుకొని చూడండి, ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. సాయంత్రం పూట కానీ, వర్షం వచ్చినప్పుడు కానీ, చల్లగా వాతావరణం ఉన్నప్పుడు కానీ ఇలా చేసి పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. పచ్చిమిర్చి నంచుకొని ఆనియన్ పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటాయి. ఫైవ్ మినిట్స్లో అయిపోతాయండి. ఉడకబెట్టుకొని పెట్టుకుంటే ఎప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. 3-4 డేస్ ఉంటాయండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.